ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ సాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ముఖ్యంగా ఏడుకొండల పరిధికి సంబంధించిన గత కొన్నాళ్లుగా సాగుతున్న దుష్ప్రచారానికి తెరదించుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ఆధారాలతో ముందుకు రావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్ ఇచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏడుకొండలు కేవలం 2 కొండలకే పరిమితం చేస్తూ జీవో ఇచ్చారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. అయితే ఆదివారం నాడు ఈ వ్యవహారంపై జగన్ విజువల్స్ మరియు పత్రాలతో సహా వివరాలు ఇవ్వడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. 2007 జూన్ 2వ తేదీన అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 746 మరియు 747ను పరిశీలిస్తే అసలు ఈ నిజం వేరేలా ఉందని జగన్ వర్గం వాదిస్తుంది. తిరుమల పరిధిలోని శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి అనే 7 కొండలను కలుపుతూ 332 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగా అధికారికంగా ప్రకటించింది వైఎస్ఆర్ ప్రభుత్వమేనని ఇప్పుడు స్పష్టమవుతుంది. అంతకుముందు వరకు 7 కొండల సరిహద్దులపై స్పష్టమైన ప్రభుత్వం ఉత్తర్వులు లేవని, కేవలం వైఎస్ఆర్ హయాంలోనే హిందూయేతర మత ప్రచారానికి తావు లేకుండా కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయని జగన్ గుర్తు చేశారు. ఇన్నాళ్ళుగా ఈ విషయంలో తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించిన చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఆధారాలను బయటకు రావడంతో ఇరకాటంలో పడ్డారు. నిజం నిప్పులాంటిదని, అది ఆలస్యంగానే బయటకు వస్తుందని ఈ పరిణామం నిరూపించింది. ముఖ్యంగా తిరుమల పవిత్రతను కాపాడడంలో తామే ముందుంటామని చెప్పుకునే కూటమి నాయకులకు ఈ పాత జీవోల వ్యవహారం ఇప్పుడు మింగుడు పట్టడం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల లడ్డు విషయంలో కానీ లేదా ఇతర సంప్రదాయాల విషయంలో కానీ వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడానికి ఈ చరిత్రాత్మక ఆధారాలు ఆయుధంగా మారాయి. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని కూడా వివాదాల్లో లాగడం సరికాదని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు వైఎస్ఆర్పై చేసిన నింద ఇప్పుడు రివర్స్ అయ్యి చంద్రబాబు వైపు మళ్లడంతో టీడీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డాయి. సాంకేతికంగా మరియు నైతికంగా ఈ యుద్ధంలో జగన్ పైచేయి సాధించినట్లు కనిపిస్తుంది. గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అపవాదను తొలగించడమే కాకుండా ప్రత్యర్థుల కుట్రలను కూడా ఆయన సమర్థవంతంగా ఎండగట్టగలిగారు. 7 కొండల రక్షణ కోసం గతంలో వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాలు ఎంతటి దూరదృష్టితో కూడినవో ప్రజలకు వివరించడంలో వైసీపీ విజయం సాధించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారో మరియు ఈ విధంగా కౌంటర్ ఇస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తిరుమల జీవోల వివాదం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది.